హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఇప్పి, మ్యాగీ లాంటివి అన్‌హెల్తీ అయినా కూడా అప్పుడప్పుడు తింటూనే ఉంటాం కదా! ఈసారి చేసేటప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. బావుంటుంది. డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 1 పీస్ వేసుకున్నాను ఇప్పి. సరిపడా వాటర్ కూడా వేసేసి టమాటా అండ్ ఉల్లిపాయలను చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. అలాగే ఇప్పిలో వచ్చిన మసాలా ప్యాకెట్ కూడా వేసేసి దాన్ని బాయిల్ చేస్తూ ఉండండి. మరొక పక్కన ఒక ప్లేట్ తీసుకోండి. అందులో 1 ఎగ్ కొట్టి వేసుకోండి. అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు గరం మసాలా, పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని దీనిని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకవైపు ఇప్పి బాయిల్ అవుతుంది కదా అండి! మరొక వైపున ఒక పాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఎగ్ మిక్చర్ ఉంది కదా! ఇందులో బ్రెడ్ పీస్‌ని ఇటువైపు, అటువైపు 2 వైపులా డిప్ చేసుకొని పాన్ పైన వేసి 2 వైపులా చక్కగా కాల్చుకోండి. ఈ విధంగానే మరొక బ్రెడ్ పీస్‌ని కూడా కాల్చుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పిని లూజ్‌గా కాకుండా దగ్గరగా ఉడికించుకోండి ఈ విధంగా. తర్వాత ఒక బ్రెడ్ పీస్ పైన ఈ ఉడికించుకున్న ఇప్పిని నీట్‌గా అప్లై చేయండి సరిపడినంత. మరొక బ్రెడ్ పీస్‌ని దీనిపైన పెట్టేశారంటే మన బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పి రెడీ అండి. ఈ విధంగా చేసి మీ పిల్లల చేతికి అందించారంటే ఫటాఫట్ తినేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. అంతే అండి. ఈసారి ఇప్పి చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.